దేవుని నామమునకు స్తోత్రంలో ఈనాటి ధ్యానాంశము వాక్శుద్ధి. ఈ దినములలో ఎందరో ఉన్నతమైన విద్యను అభ్యసించి అగ్రరాజ్యాలలో దేశ విదేశాలలో మహా గొప్ప గొప్ప ఉద్యోగాలు చేస్తూ ఎంతో ప్రగతిని సాధించి అక్కడే పిల్లలను పెంచి అక్కడ చదివిస్తూ అటువంటి పరిస్థితిలో ఉండినప్పటికీ కూడా సంఘములో పేరు ప్రఖ్యాతులు గాంచి కూడా మన వాక్కులు అనగా దేశ విదేశాలలో మన భారతదేశం నుండి వెళ్ళిన వారే అటువంటి వారి యొక్క వాక్కులు అదే మన మాటలు ఎలా ఉన్నాయో ఒకంత పరిశీలించి చూసుకుంటేనండి మన వాక్శుద్ధి ఏ విధంగా ఉన్నదో మనల్ని మనం పరిశీలించుకుందామండి. మన మాటలు అనగా వాక్శుద్ధి ఎలా ఉన్నదో మనం పరిశీలించుకుందాం. అబద్ధాలు, ఎగతాళి, గర్వము, డంబము, ముఖస్థుతి, అపహాస్యము, మూర్ఖత్వము, కుటిలత్వము, నొప్పించుట, క్రోధము, కలహము, దేవదూషణలు, దైవజనుల అనగా సేవకుల దూషణలు, తిరస్కారము, పైకి వెన్నవలే మృదువుగా ఉండినను ఆంతరంగములు కత్తిపోట్ల వల్ల గాయపరిచేవిగా ఇంకా ఎన్నెన్నో రీతులుగా నిక్షిప్తంగా కాబడి ఉన్నాయండి. మన హృదయాంతరంగంలో అన్నీ కాకుండా కొన్నైనా తప్పనిసరిగా ఉంటాయి కదండి. అన్ని సందర్భంలో కాకుండా మనలోని అసూయద్వేషాలు వెలుగురక్కడానికి సమయానుకూలముగా మన వాగ్దాటి అనగా మాటలు మలుచుకుంటున్నామనుటలో ఎట్టి అతిశయోక్తి లేదు అని మనము చెప్పగలుగుతాము. అనగా మనము ఒక్కొక్క చోట ఒక్కొక్క మనిషి వచ్చినప్పుడు మన యొక్క వర్చస్సు మారిపోతుంది, మన మాట మారిపోతుంది. అది మనకే తెలుస్తుందండి. అవతల వారికి కూడా వెంటనే అర్థం చేసుకోగలుగుతారు మన ముఖ కవళికలను బట్టి. అయితే మన రక్షకుడైన యేసుక్రీస్తు మాటలు ఎలా ఉన్నాయి ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో మనం పరిశీలిస్తే ఆయన వాక్యులు ఎలాంటివో మనకి వెల్లడి కాగలవు. ఆయన కరుణా వాత్సల్య పూరితుడు. ఆయన వాక్కులు ఒక్కసారి తెచ్చుకుందామండి. మొదటిగా దయగల మాటలు. లూకాసు వార్త 4:22 ప్రకారం అందరూ ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చచ్చు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడిరట. అవును, మన ప్రభువైన యేసు దయామయుడు, కృపా కనికరం గలవాడు, కుష్ఠరోగినైనను తాకి స్వస్థత చేకూర్చే కరుణాశీలుడు. అట్టి దయగల శీలుడు, కరుణాశీలుడు, వాక్కు గలవాడు కనుకనే జనులు తండోపదండాలుగా వచ్చి వెంబడించి స్వస్థత చేకూర్చుచున్నారు. మన పాపరోగానికి కూడా శిలువ చికిత్స రక్షణ ఆయనే కదండి. ఆ శిలువలో ఆ రుధిర దారలే మన పాపములకు మన శరీరంలో ఉన్న అనారోగ్య పరిస్థితులకు చికిత్స ఇచ్చింది, స్వస్థతలనిచ్చింది. అపార దయాకరుణల వలనను సప్త దయావాక్కుల వలనను జరిగింది కదండి. అట్టి దయగల మాటలు మనము మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. ఆ ప్రభువుకు మాదిరిగా మనము నడుచుకుందామండి. మన మాటలు కూడా దేవుని మాటలుగా మనము ఉందామండి మాదిరిగా. భక్తి అందు సహోదర ప్రేమ ఎందు దయను అమర్చుకొనుడి. 2 పేతురు పత్రిక 1:7 ప్రకారము ప్రభువు సెలవిస్తున్నారు, మనకి హెచ్చరిక కూడా ఇస్తున్నారు ఈ వాక్కులతోటి. రెండవదిగా నిత్య జీవపు మాటలండి. యోహాను సువార్త 6:63 నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మీయ జీవమునై ఉన్నవి అని ప్రభువైన యేసు స్వయముగా పలుకుచున్నారు. మీరును నన్ను విడిచి వెళ్ళుదురా అని ప్రభు శిష్యులతో అనగానే శిష్యులతోటి ఆ మాట అనగానే వెంటనే సీమోను పేతురు, ప్రభువా, ఎవని యొద్దకు మేము వెళ్ళగలుగుతాము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడు అని చెప్పి ఆయనను హత్తుకొని ఉన్నాడట. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. నా మాట వినువాడు మరణములో నుండి జీవములోనికి దాటగలడు అని పలికిన ప్రభువే నిత్య జీవుని ఇచ్చువాడు. నిత్య జీవం పొందవలనని ఆశించిన ఎడల ఆయన మాటలు వినుట తప్ప వేరే శరణ్య లేదు. విందామా మరి ఆ వాక్కులేంటో? మూడవదిగా ప్రజ్ఞ గల మాట. లూకాసు వార్త 2:47 ప్రకారం యెరూషలేము దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి యేసు వారిని ప్రశ్నించుచుండగా ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకు ప్రత్యుత్తరములకును విస్మయం పొందిరి. ప్రజ్ఞ అనగా జ్ఞానము, తెలివియే కదండి. బుద్ధి జ్ఞానము సర్వసంపదలు ఆయనందు గుప్తములై ఉన్నాయని 12 ఏండ్ల వయసు నందే యేసు మాట్లాడిన ప్రజ్ఞావాక్కులకు అందరూ విస్మయం ఉంది. ఎట్టి విస్మయం అంటే, అమ్మో, ఈయన వడ్లవాడైన యోసేపు కుమారుడు కదా అని ఆశ్చర్యపడిపోయారట. అయితే
పైనుండి వచ్చే జ్ఞానం మొట్టమొదట పవిత్రమైనది, ఎట్టి వేషధారణయు లేనిదై ఉన్నది. యాకోబు పత్రిక 3:17 ప్రకారం. అట్టి ప్రజ్ఞగల మాటలను మనమును గ్రహించగోరగలిగితే దేవుని అడగవలెను. యాకోబు భక్తుడు సెలవిచ్చుచున్నాడు. దేవుని ప్రార్థించి అట్టి భక్తిగల ప్రజ్ఞగల మాటలను పలుకులను ప్రభు కొరకు మాట్లాడడానికి మనము ప్రయత్నం చేద్దామండి. 4వదిగా రక్షణ వాక్కులు. మత్తయి సువార్త 7:24 ప్రకారం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. ఆ బండ క్రీస్తే. ఆ క్రీస్తు యేసు మాటలు విని రక్షింపబడినచో అపవాది మన జీవితములలో కలిగించి ఎట్టి గాలివానలైనను, సునామీలైనను, తుఫానులైనను మనలను ఏమి చేయనరవు. ఆయన మన రక్షణకర్త, మన దుర్గము. కనుకనే క్రీస్తు అను బండ మీద కట్టబడిన ఇంటి వలె మనమును స్థిర ప్రజ్ఞలమై ప్రభు ఇచ్చే రక్షణలో కొనసాగుదామండి. పిల్లలారా, బిడ్డలారా, భక్తులారా, ప్రవక్తలారా, మీరు వచ్చి నా మాట వినుడు. యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పేదడు. కీర్తన గ్రంథం 34 ఆయన ఈ విధంగా మనల్ని ఆహ్వానిస్తున్నారు. చెడ్డ మాటలు, కపటపు మాటలు పలకకుండా మన నోటిని, పెదవులను కాచుకోవడానికి మార్గము ఆయన చెప్పిన మాటలు విని యెహోవా యందు భయభక్తులు పెంపొందించుకున్నటయే. ఆయన మాటతోనే వెలుగు కలిగింది. ఆయన వాక్కుతో సకల చరాచర సృష్టి కార్యం జరిగింది. ఆయన వాక్కు నిర్మలమైనది. కీర్తన గ్రంథం 18:30 ప్రకారం. ఆయన మాటలు పవిత్రమైనవి. కీర్తన గ్రంథం 33:6 ప్రకారం. ఆయన మాటలు మిక్కిలి స్వచ్ఛమైనవి. కీర్తన గ్రంథం 119:140. అందుచేతనే కీర్తనకారుడు అంటారు, నీతిగల నీ మాటల కొరకు కనిపెట్టుచు నా కన్నులు క్షీణించుచున్నావట అని. అంతగా మరి ఎంత సంతోషంగా మాట్లాడుతున్నారు. కీర్తన గ్రంథం 119:123 ప్రకారం అంటున్నారు. ఇంకా మనం గమనిస్తేనండి, ప్రభు మాట బంధకాల నుండి విడుదల కలిగించేది. కీర్తన గ్రంథం 119:170 సంతోషింపచేసేది. కీర్తన గ్రంథం 119:162 బ్రతికించేది. కీర్తన గ్రంథం 119:107 ఆశ కలిగించేది. 119:147 ఇలా చెప్పుకుంటూ పోతే ప్రభు మాటల మహత్తును ఎంతైనా ఎన్నగలము. ఎన్నెన్నో మనకు ఆదరణ, ధైర్యం ఇచ్చే మాటలు కదండి. ఇట్టి మహత్తరమైన వాక్కులు గల ప్రభువును అంగీకరించి ప్రభు బిడ్డలముగా మసలుకుంటున్న మనము మన మాటల ఎలా ఉన్నాయో మనల్ని మనం ఒక్కసారి పరిశీలించుకుందామండి. మనము ముందే పేర్కొన్న వ్యర్థడంబ ప్రలాపములను కూడి ఉన్నాయా, లేక ప్రభు మాటలాడినట్లుగా దయా, నిత్యజీవం, ప్రజ్ఞ, రక్షణ వాక్కులతో కూడా ఉన్నాయా ఆలోచించుకుందామండి, పరిశీలించుదాం. ప్రియ నేస్తమా, భక్తులారా, విశ్వాసులారా, బిడ్డలారా, ప్రభువు పరిశీలిస్తున్నాడు. నీ నోరు బాగుగా తెరువు, నేను దాన్ని నింపెదను. కీర్తన గ్రంథం 81:10 కనుక ఇదే వాక్యము మనకి హెజ్కేలు గ్రంథంలో కూడా 2 అధ్యాయాలు కనిపిస్తున్నాడు. ఆయన వైపు తిరిగి మన నోరు తెరుద్దామండి. అమ్మ అన్నం పెట్టాలంటే నోరు తెరవాలి కదండి. మన తండ్రి వైపు మన నోరు తెరిచినట్లయితే, ప్రార్థించగలిగితే ఆయన జీవపు వాక్కులు ఆయన గురించి ఇతరులకు బోధించడానికి, ఆయన గురించి స్తుతించడానికి, గణపరచడానికి ఆయన అన్నీ కూడా మన నోటిని నింపుతారట. అటువంటి వాగ్దానం ఇస్తున్నారు. నా నోటికి కావలి ఉంచుము, నా పెదవులు ద్వారమునకు కాపము పెట్టుము. కీర్తన గ్రంథం 141:3 దావీదు మహారాజ్ అంటున్నారు, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకారములగును గాక. కీర్తన గ్రంథం 19:14 కీర్తనాకారుడు దావీదు అంటున్నారండి. కీర్తనాకారుడు ప్రార్థించే విధానం ఏమనుందంటే, మన నోటిని, వాక్శుద్ధిని ఏ విధంగా ఉన్నది, నేనైతే నిత్యము ఆయన స్తుతించి ప్రచురపరచుదును. యాకోబు దేవుని నిత్యము కీర్తించదును. కీర్తన గ్రంథం 75:9 ప్రకారం అని తీర్మానం చేసుకున్నారట. అదే మనము కూడా చేసుకోవాల్సిన వాక్శుద్ధి. మనిషికి మరో మనిషికి సంబంధం చేకూర్చేది మాటే కదండి, అనగా వాక్యమే కదా, వాక్యే కదా. నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు మన యొక్క మానవ సామెత. కనుక వాక్శుద్ధికి పాటించవలసిన కొన్ని బైబిల్ సూత్రాలను మనము తెలుసుకుందామండి. అవి సాధ్యమైతే అవి అలవర్చుకోవడానికి, ఆచరించడానికి ప్రయత్నం చేద్దామండి. ఒకరితోనొకరు సత్యం పలకాలట. ఇతరులకు మేలు కలుగునట్లు క్షేమాభివృద్ధికరమైన మాటలు పలకాలంటండి. 3వదిగా కృతజ్ఞతా వచనములు ఉచ్చరించాలంట.
నాలుగవదిగా మన సంభాషణ ఉప్పు వేసినట్లుగా ఇతరులను మరి ఆకర్షించేవారుగా, ఇతరులకు మనము సువార్త చెప్పే విధముగా మన యొక్క మాటలు ఉప్పు వేసిన మాటలుగా రుచిగా, మరి కృప అనగా దయగలిగిన మాటలుగా ఉండాలంట. ఐదవదిగా వ్యర్థమైన బూతులు కానీ పోకిరి మాటలు కానీ సరసోక్తులు పలకకూడదట. మన వాక్శుద్ధికై ఇవన్నీ అలవర్చుకోవడానికి ప్రభు తన కృప అనుగ్రహించునుగాక. ఆమేన్.